ఇందిరమ్మ రాజ్యంలో పొంగుతున్న బీర్లు 18 రోజుల్లో 670 కోట్ల వ్యాపారం ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి సేల్స్ 23,058 23,58,827 కేసుల బీర్ల అమ్మకాలు గత ఏడాది కంటే 28.7% ఎక్కువ అమ్మకాలట. ప్రజలారా ఒకసారి చూడండి, ఇక పొంగి పొర్లుతున్నటువంటి బీర్లు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి చిన్న వీధి నుంచి ఇక హైదరాబాద్ పట్టణం దాకా దాదాపుగా 28 లక్షల బీర్లు గత ప్రభుత్వంలో కంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఇక ఈ సంవత్సరం ఎక్కువ బీర్లు అమ్మకాలు జరిగినాయి. ఇంకా మే నెల కూడా రాలే, మే మాసం కూడా రాకపోతే ముందే 28% గత 2-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఎక్కువగా అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇదంతా ఏంటిది? రైట్, ఇప్పుడు అదంతా ఏంటిది? ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది కదా, మంచిదే కదా అని చెప్పి ప్రజలకి కూడా ఆలోచన రావచ్చు. మరి కేసీఆర్ని ఎక్కువగా గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ని పక్కగా పెడితే గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని మరి ఇక మొత్తం మందును ప్రోత్సహిస్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలను, తెలంగాణ యువతను అందరినీ కూడా వాళ్ళ జీవితాలు ఆగమాగం చేసి మరి వాళ్ళందరినీ కూడా తాగుబోతులుగా తయారు చేస్తా ఉన్నాడు. ఈయన తాగేదే కాకుండా తాగుబోతులుగా తయారు చేస్తానని చెప్పినటువంటి ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు మరి దీనిపై ఏం సమాధానం చెప్తారు? మరి ఇప్పుడు ఎవరు ఎక్కువగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నట్లు, ఎవరు ఎక్కువ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మరి తాగుబోతులుగా తయారు చేస్తారనేది మరి ఇది రిపోర్టే కదా, క్లియర్గా రిపోర్ట్ ఇక్కడ కనపడతా ఉంది, రిపోర్ట్ రివ్యూ మనకి ఇక్కడ కనపడతా ఉంది. మరి దీనిపై ఎవరు సమాధానం చెప్పాలి? మరి అడుగుతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో అడుగుతా ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు, మరి మేము అధికారంలో ఉంటే ఇంత మద్యం సేల్ అయిందని చెప్పుడుతోటే ఇక కేసీఆర్ బీభత్సంగా ఇచ్చేస్తాడని చెప్పారు కదా. మరి దీని వెనుక ఏమున్నది, ఎవరేం మాట్లాడతారు? మరి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోసం, రాష్ట్ర మహిళల ఎన్నికలు రాబట్టుకోవడం కోసం, వాళ్ళ ఓట్లు దండుకోవడం కోసం జరిగినటువంటి ప్రతి సభల, ప్రతి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు, సాక్షాత్తు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి మనం వస్తే బెల్ట్ షాపులను పూర్తిగా నిర్మూలిస్తాం, బెల్ట్ షాపులను అరిగడతాం, ఎక్కడికక్కడికి ఆర్డర్లు పాస్ చేస్తాం, గ్రామ స్థాయిలో బెల్ట్ షాపులు ఉండబట్టే కుటుంబాలన్నీ ఎదగలేకపోతా ఉన్నాయి, ముందుకు పోలేకపోతా ఉన్నాయి, ఆర్థికంగా వెనకబడతా ఉన్నాయి. ఇక భార్యాభర్తలు తగాదాలు పెట్టుకుంటా ఉన్నారు, పంచాయతీలు పెట్టుకుంటున్నారు, కుటుంబాలు రోడ్డు మీద ఆగమైతా ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు నిర్మూలించాలి. కేసీఆర్ వచ్చిన తర్వాత కుప్పలు తెప్పలుగా గ్రామ స్థాయిలలో బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి. వీటన్నిటిని మనం నిషేధిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మరి ఇప్పుడు ఏం జరుగుతా ఉందంటే గత ప్రభుత్వం కంటే వీళ్ళ ప్రభుత్వంలో 28% ఎక్కువ మందు ప్రజలు ఎక్కువైపోయారు, ఎక్కువ తాగుతా ఉన్నారు. మరి ఇప్పుడు ఎవరు మందుని ఎక్కువ ప్రోత్సహిస్తారు? ఇప్పుడు మనం అందామా? మరి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ యువకులందరినీ తాగుబోతులుగా తయారు చేస్తుంది, ఎక్కువగా మద్యాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇక సిండికేట్ వ్యాపారుల దందా అయితే ఘోరం. సిండికేట్ వ్యాపారుల దందా ఇక దీంట్లో ఎంత పర్సంటేజ్ పెరిగిందో, ఎక్కువ ప్రజల సొమ్ము ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందో, సిండికేట్ వ్యాపారం చేసేటటువంటి మరి దందా చేసేటటువంటి ఎవరెవరైతే ఉన్నారో మధ్యలో ఏజెంట్లు, వీళ్ళందరికీ కూడా, సిండికేటులందరికీ కూడా వేల కోట్ల ధనం ఇగో సమకూరుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపుల సరుకు ఉండదు కానీ బెల్ట్ షాపుల సరుకు ఉంటుంది. తద్వారాగా ఎక్కువ రేటు పెట్టి కొనడంతో పాటు ఇక్కడ మందు తాగేటోళ్ళకి, మధ్యతరగతి ప్రజలకి, మందు ప్రియులు బాబులందరికీ ఇబ్బంది అవుతా ఉంటే ఎక్కువ ఆదాయం, ఎక్కువ సేల్స్ రావడంతో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఇగో ఆడ ఎవడైతే సిండికేట్ వ్యాపారస్తుడు ఉన్నాడో సిండికేట్ వ్యాపారస్తుడికి కూడా అధిక సంపద పెరిగిపోతా ఉంది. ఈ రకంగా మరి తెలంగాణని ఆగమాగం పట్టించుకుంటా ఇచ్చినటువంటి హామీల్ని మరిచిపోయి అప్పుడేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత సేమ్ ఎట్లే జరుగుతూ ఉంటే మాత్రానికి ఇక వీటన్నిటిని మాత్రం మళ్ళీ డైవర్ట్ చేయడం కోసం వేరే సమస్యలు అని చెప్పి ఇక రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే తెలంగాణ సమాజం మరి ఆలోచన చేయదా? తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేస్తుంది. కొట్లాడి తెచ్చుకున్నట్టు తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని మరి ఆగమాగం పట్టిస్తే ఊరుకుందామా? మరి ఈ యొక్క విషయంలో పెద్ద ఎత్తున మద్యం గురించి, మందు గురించి, తాగుబోతుల గురించి మరి మాట్లాడినటువంటి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూడా మరి దీని మీద ఏం సమాధానం చెప్తారో చెప్పండి. తక్షణమే బెల్ట్ షాపులు నిర్మూలిస్తారా? ఈ పర్సంటేజ్ని తగ్గిస్తారా? లేకపోతే ఈ అమ్మకాలను తగ్గిస్తారా? లేకపోతే బెల్ట్ షాపులు నిర్మూలిస్తారా? మరి ఏం చేస్తారో మీ విజ్ఞతకే, మీ ఆలోచనకే మరి వదిలేస్తా ఉన్నాం. తెలంగాణ సమాజం మొత్తం కూడా దీన్ని గ్రహించాలా, ప్రధానంగా ఈ విషయాన్ని గ్రహించాలని కూడా
మనం ఈ వేదికగా కోరుతా ఉన్నాం.